అయ్యగారికి అందరికీ వందనాలు. నా పేరు చింది, మా సొరపూర్ అండి. మీ అందరికీ నా వందనాలు. నాకు ముందు పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు పిల్లలు లేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు పుట్టాడండి. అయితే నాకు ఆ బాబుకి 2వ నెలలోనే బ్లీడింగ్ అయిందండి. చాలా ఇబ్బంది పడ్డాము. మళ్ళీ తర్వాత బాబుకి 11 నెలలు రాగానే మళ్ళీ నాకు దేవుడు గర్భఫలం ఇచ్చానండి. అయితే మళ్ళీ ముందులాగానే బ్లీడింగ్ అవుతామో అని చాలా భయపడ్డానండి. 4వ నెల వచ్చే వరకు కూడా కొంచెం నొప్పి కింద ఉండేదండి. మరి బ్లీడింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటే నాకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి, బ్లీడింగ్ అయితే లేదండి. మళ్ళీ తర్వాత నాకు రక్త కణాలు డెలివరీ సమయంలో రక్త కణాలు తగ్గిపోతాయండి. ముందు ఏలూరులో అయిందండి డెలివరీ. మరి ఈసారి అయితే బేమలో వెళ్ళాలని చెప్పి మ్యాజిక్లో పాడుతున్నాను. ఆవిడైతే 3 నెలల్లో నేను చేస్తానమ్మా అన్నారు. బ్లడ్ టెస్ట్ చేసేసరికి 1,50,000 ఉండవలసిన రక్త కణాలు 65,000 ఉన్నాయండి నాకు. ఆవిడంతా నేను చేయగలను కనుక మీరు ఎక్కడికి వెళ్తారు, ముందు ఎక్కడ అయింది అక్కడికి వెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్తే రక్త పరీక్ష అయితే 35,000 వచ్చినాయండి. ఆవిడ మళ్ళీ విజయవాడ రాశారండి. విజయవాడ వెళ్తే అక్కడ కూడా మామూలుగా రక్త పరీక్ష అయితే 35,000 వచ్చినాయండి. మేమైతే చాలా భయపడ్డాము. ప్రార్థన చేసుకున్నానండి. ఉండవలసిన రక్త కణాలు ఉంటే సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి మైక్రోస్కోప్ టెస్ట్ అనేది మరి ఆ టెస్ట్ చేస్తే 1,50,000 మరి ఆ 2 సాక్ష్యాలు ఇంకో సాక్ష్యం ఉందండి. అయితే 2 సాక్ష్యాలు నేను 5వ నెలలో చెప్పుదాం అనుకున్నానండి. అవయవాల స్కానింగ్ రాశారండి. అవయవాల స్కానింగ్కి వెళ్తే స్కానింగ్ తీసి అవయవాల స్కానింగ్ అంటే అరగంట తీస్తారండి కనీసం. ఆవిడ స్కానింగ్ తీసేటప్పుడు అడిగిందమ్మా, అమ్మ దగ్గర సంబంధం మ్యారేజ్ అని అడిగారండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టి లేచుకోమని చెప్పారండి. నాకైతే అప్పుడే భయం వేసింది. ఏంటని అడిగాను. మీ డాక్టర్ని కలవస్తామని చెప్పింది. స్కానింగ్ తీసినప్పుడు ఏం కాకుండా అయిందండి. ఆ టైంలో డాక్టర్ అక్కడి నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళినాము. డాక్టర్ గారికి వాట్సాప్లో పెట్టారండి. ఆవిడైతే అమ్మ బేబీకి లోపల గుండె దగ్గర ప్రాబ్లం ఉందమ్మా, గర్భిణి అయితే ఉంటుందని నేనైతే నమ్మకం చెప్పలేను, మీరు సాయంత్రం నాకు కలవచ్చని చెప్పారు. నర్సు గారిని అడిగితే నర్సు గారు అయితే గర్భిణి అయితే నీకు గర్భిణి ఉంటే కానీ లేదు అని ఉండాలి అని చెప్పారండి. మళ్ళీ అదే సాయంత్రం వెళ్తే డాక్టర్ 1 నెల పోయిన తర్వాత స్కానింగ్ తీసి చెప్తానమ్మా మీకు ఏమాట అయింది, గర్భిణి అయితే ఉండే సూచనలు అయితే లేవన్నారండి. మరి 6వ నెల వచ్చిన తర్వాత చేస్తానన్నారండి. నాకైతే తీసేస్తామన్నారు చెప్పి చాలా భయం వేసిందండి. అప్పుడే అయ్యగారు అక్కడి నుంచి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే మనుషులకు అసాధ్యమైనది ఉంటే నాకు మధ్య నాకు అసాధ్యమైనది లేదన్నారండి. మరి చాలా భయపడ్డామండి. మళ్ళీ వెళ్తే డాక్టర్ గారు అయితే మళ్ళీ ఇంకో నెల పోయిన తర్వాత 6వ నెలలో తీయవలసిన స్కానింగ్ మళ్ళీ 7వ నెలలో చేశారండి. మొన్న 7వ నెల వచ్చిందండి. బుధవారం వెళ్ళామండి, తీయించుకున్నామండి. లోపల బేబీకి అయితే ఫస్ట్ తీసినప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్పారండి. ఒకటి 3 హోల్స్ ఉండాల్సినవి ఒకటే ఉంటామని చెప్పారు. ఇంకొకటి గుండెకి చిన్న ముక్కలాగా ఉందని చెప్పారండి. మరి మన స్కానింగ్ తీసి అంతా బాగానే ఉందమ్మా, అంతా బాగానే ఉందమ్మా, గుండెకి అయితే ఆ చిన్న ముక్కలాగా ఉండే. ముందు 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇప్పుడైతే ఒకటి లేదు, ఒకటే ఉంది. దానికైతే మీరు కంగారు ఏమీ పడవద్దు, గర్భిణి తీసేయాలి అన్నంత ప్రాబ్లం ఏమీ కాదు అది అని చెప్పారండి. మరి నేను చాలా భయపడ్డానండి. అంత బాగుంటే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అయ్యగారి దగ్గరికి వారం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకునేదండి. వారం వాగ్దానం ఇచ్చేవాడండి నాకు దేవుడు ఇచ్చిన సాక్ష్యం, దేవుడు దీనికి సాక్ష్యం.